ప్రయాగ్రాజ్లో పరిశుభ్రత విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. కోట్ల మంది భక్తులు వస్తున్నా ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం లేకుండా నిత్యం పర్యవేక్షిస్తోంది. స్నానాల ఘాట్లు, రహదారులు, తాత్కాలిక గుడారాల వద్ద ప్రత్యేకంగా 10,000 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. వీరు నిత్యం చెత్తను తొలగిస్తూ ప్రయాగ్రాజ్ను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నదిలో భక్తులు వదిలే పూజా ద్రవ్యాలను నెట్ల సాయంతో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. పారిశుద్ధ్యం విషయంలో యోగి సర్కార్ చర్యలను భక్తులు కూడా మెచ్చుకుంటున్నారు. ప్రయాగ్రాజ్ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. స్నానాల ఘాట్లు, రహదారులు, తాత్కాలిక గుడారాల వద్ద చెత్తను తొలగించేందుకు 10,000 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. ప్లాస్టిక్ వస్తువులను విడిగా సేకరించేలా వారికి శిక్షణ కూడా ఇచ్చింది. పరిశుభ్రత విషయంలో ప్రత్యేకంగా ఒక ప్రామాణిక నిర్వహణ పద్ధతిని రూపొందించామని వివేక చతుర్వేది అనే అధికారి తెలిపారు. प्लास्टिक या कोई भी साफ सफाई की जो व्यवस्था है वो हमारा एक स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर है, पहले से भी हमारा तय है कैसे करना है। सभी जो सफाई की गैंग है, जो सफाई कर्मी हमारे स्वच्छता दूत लगे हुए हैं, वो हैंड पिकिंग गैंग भी है। वहाँ जैसे कोई कुछ फेंकता है इत्यादि करता है तो उसको उठा लेते हैं। अदरवाइज नॉर्मली पब्लिक जो है डस्टबिन जो रखे गए हैं उसी में अपने सॉलिड वेस्ट को ड्रॉप करती है। उसको हम लोग लाइनर बैग्स को कलेक्ट करके फिर सॉलिड वेस्ट के डिस्पोजल के लिए प्रॉपर इंतजाम करते हैं। नदी में देखा गया कई बार जो श्रद्धालु आते हैं वापस आपको सामान लाकर नदी में छोड़ देते हैं, उससे भी गंदगी फैलती है, उसके लिए क्या करें? नहीं, ऐसा नहीं है, काफ़ी वो कह रखा है, उनसे सब चीज़ें हैं, ठीक, फूल मालाएं हैं, उसको आदमी छन्ने के माध्यम से निकलवा लेता है। పారిశుద్ధ్య కార్మికుల చిత్తశుద్ధి పట్ల భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా లోపాలు లేవని చెబుతున్నారు. చిన్న వస్తువు పడేసినా వెంటనే తొలగిస్తున్నారని అంటున్నారు. కోట్లాది మంది భక్తులు వస్తున్నా నిర్వహణలో మాత్రం ఎలాంటి లోపాలు లేవని యోగి సర్కార్ను ప్రశంసిస్తున్నారు. साफ सफाई एकदम बहुत अच्छा लगा है। हम लोग गंगा के किनारे आए, साफ सफाई, कचरा वगैरह कुछ भी नहीं, ऐसी साफ सफाई हम लोग इंडिया में कभी तक नहीं देखी ऐसी। हम योगी से बहुत खुश है, बहुत योगी जी को और मोदी से बहुत खुश है हम लोग। आज में बहुत सफाई है, यहाँ देखो, यहाँ पे बहुत ही अच्छा लग रहा है। इतनी पब्लिक होते हुए भी बहुत अच्छी व्यवस्था है, पुलिस फोर्स अच्छी है और यहाँ बहुत ही अच्छा लग रहा है हमें। कहीं भी गंदगी नहीं है, इतनी पब्लिक होते हुए भी सभी जगह सफाई है। रोड पे भी, टॉयलेट वगैरह में सब जगह सफाई है। మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలను వ్యయం చేస్తోంది. అందులో 1,600 కోట్లను వ్యర్థాల నిర్వహణకు, నదిలో నీరు శుభ్రంగా ఉండేందుకు ఖర్చు చేస్తోంది.